మనం ఒక ఆట ఆడుతున్నప్పుడు ఆటలో గెలవాలి అంటే ముందు ఆటలో నిలబడాలి. నిలదొక్కుకోవాలి. దానికోసం చాలా పేషెన్స్ కావాలి, ప్యాషన్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి. అప్పుడే మనం విజేతలుగా నిలుస్తాం. లేదంటే తొందరపడిపోతే ఔట్ అవ్వటమో, అలసిపోవటమో, పక్కకెళ్ళిపోవటమో, వేరే రంగంలో చూద్దాంలే మనం ఇక్కడ సక్సెస్ అవ్వట్లేదు అనుకోవటమో జరుగుతది. ఎగ్జాక్ట్‌గా ఇదే పాయింట్ సినిమా ఇండస్ట్రీకి కూడా అప్లై అవుతది. కానీ విజేతగా నిలిచిన అతి కొంతమంది మాత్రం ఆ సక్సెస్ బావుటాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నిజంగా వాళ్ళ కష్టం ఎంత కష్టపడితే వాళ్ళు ఇక్కడ నిలబడ్డారనేది చూసినప్పుడు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది. అలాగే హ్యాట్స్ ఆఫ్ అనిపించే ఒక స్టార్ హీరో గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఆ స్టార్ హీరో పేరే 'రవితేజ'. నిజంగా ఇప్పుడున్న అందరి హీరోల కంటే ఎంతో కష్టపడి ఒక చిన్న నటుడుగా 1988లో మద్రాస్ రైలు ఎక్కెళ్ళాడు. అలా ఎళ్ళిన మనిషి అసిస్టెంట్‌కి డైరెక్టర్‌గా చేశాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో ఒకరోజు వేషాలు, 2 రోజుల వేషాలు వేశాడు. అయినా గూడా ఎక్కడ గూడా తాను సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనే ఒక దృఢ సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే తన స్ట్రగుల్ 88 నుంచి 96 దాకా అంటే దాదాపు 8 ఏళ్ల పాటు ఏదో దొరికింది తిన్నాడు. కష్టపడింది వచ్చిన పని చేసుకుంటూ ఎళ్ళిపోయాడు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న అవకాశాలొచ్చినియి. అలాగే అనేక సినిమాల్లో వచ్చినియి. ముఖ్యంగా నాగార్జున గారి సినిమాల్లో నటించిన చాలా సినిమాల్లో ఈయన సైడ్ క్యారెక్టర్స్‌లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో చేశారు. తన మొదటి సినిమాల్లోనూ 'క్రిమినల్' లాంటి 'చైతన్య' ఇలా అనేక సినిమాల్లో నాగార్జున గారి పక్కన నటించారు. 'వారసుడు', 'నిన్నే పెళ్లాడుతా' ఇలా ఇలా ఎన్నో సినిమాల్లో 'సీతారామరాజు' ముఖ్యంగా లాస్ట్‌లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పక్కకొచ్చి ఇండిపెండెంట్ హీరోగా ఎదుగుతున్న టైంలో నాగార్జున గారు, చిరంజీవి గారు చాలామంది రవితేజ మంచితనం చూసి, ఆయన పర్ఫార్మెన్స్ చూసి, అతనికి ఇండస్ట్రీలో ఉన్న ప్యాషన్ చూసి వచ్చారు. ఇకపోతే రవితేజ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడంటే, ఆయన మొత్తం భారతదేశంలోని 4 రాష్ట్రాలు మొత్తం తిరిగాడు. కారణం ఏందంటే, వాళ్ళ నాన్న ఫార్మాసిస్ట్ కాబట్టి, ఆయనకున్న జాబ్ రీత్యా ఒక పక్క రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలా అన్ని ప్రాంతాల్లో ఉండటంతోని ఆయనకి హిందీ మీద కూడా మంచి ఫ్లూయెన్సీ వచ్చింది. అక్కడే ఆయనకి అమితాబ్ బచ్చన్‌తో సహవాసం ఏర్పడింది. అమితాబ్ బచ్చన్‌తో సహవాసం అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్‌షిప్ కాదు. విపరీతమైన అభిమానిగా మారాడు అమితాబ్ బచ్చన్‌కి. అందుకే అమితాబ్ బచ్చన్ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ఏమైనా వస్తే అలా అలవోకగా చెప్పి అలరిస్తుంటాడు రవితేజ. రవితేజ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అన్ని రాష్ట్రాలు తిరిగి విజయవాడ సిద్ధార్థ కాలేజ్‌లో డిగ్రీ జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి డిగ్రీ కంప్లీట్ అవ్వకుండానే మద్రాస్ ఎళ్లారు. ఆయన ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ గూడా నటులుగా మనందరికీ తెలిసే. ఒకతను భరత్, ఇంకొకతను రఘు. భరత్ అనుకోని కారణాల వల్ల యాక్సిడెంట్‌లో చనిపోయారు. రఘు ఇప్పటికే యాక్టివ్‌గానే ఉన్నారు. వాళ్ళ అబ్బాయిని గూడా హీరోగా పరిచయం చేయాలని ట్రై చేస్తున్నారు. పర్సనల్‌గా 2002లో రవితేజ కళ్యాణి గారిని వివాహం చేసుకున్నారు. ఆళ్ళకిద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని గూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. వాళ్ళ కూతుర్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోని, వాళ్ళ కొడుకుని ఆర్టిస్ట్‌గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలోనే వీళ్ళందరూ మళ్ళీ మనం ముందుకొస్తారు. ఇది ఆయన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన స్టోరీ. ఇయన్నీ మనకు తెలిసినయే. కానీ ఆ పేషెన్స్ ఉన్నప్పుడు, ఆ ప్యాషన్‌తోని ఆయన నించొని మార్కెట్‌లో నేను కష్టపడగలను అని చెప్పటంతోనే ఆయనకి ఈరోజు ఇంత సక్సెస్. 3 నంది అవార్డులు, అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, అనేక సైమా అవార్డ్స్ ఇలా రకరకాల అవార్డ్స్ సొంతం చేసుకొని మాస్ మహారాజా అనే ఒక టైటిల్‌ని కూడా తీసుకున్నాడు. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. గట్టిగా ఎవరన్నా మేము ఇంత 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాం ఏమి రావట్లేదు, 2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం ఏమి రావట్లేదు ఇండస్ట్రీలో అని ఎవరన్నా ఉదాహరణ చెప్పగానే వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా రవితేజ చూడండిరా అని చెప్తారు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ రోజుల్లో ఎలా తిరిగాడు అనేది ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఈ రోజున రవితేజ స్టార్డమ్‌ని ఎంజాయ్ చేసిన, సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడరు. ఎందుకంటే ఆయన పడాల్సిన కష్టం పడుతున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది అతని చేతిలో ఉండదు. మొత్తం అందరి చేతుల్లో ఉంటది. ప్రేక్షకులు కూడా ఆ సినిమాని బాగుంటేనే హిట్ చేస్తారు తప్ప, లేకపోతే ఎవరు చూడరనేది డైరెక్ట్‌గా నిర్మొహమాటంగా మాట్లాడే హీరో రవితేజ. ప్రతి ఒక్కరితోనూ అంతే నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. తనకి ఈ పని తప్ప వేరే ధ్యాస ఉండదు. షూటింగ్ తప్ప ఇంకో మాట ఉండదు. అందుకనే అతను ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్‌గా గ్రో అయ్యాడు. లాస్ట్ 25 ఇయర్స్‌లో 75 సినిమాల వరకు చేశాడు హీరోగా. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అయన్నీ చిన్న చితక సినిమాలే. కానీ ఈయన కెరీర్‌ని మార్చింది మాత్రం ఒకే ఒక దర్శకుడు. ఆ దర్శకుడి పేరు పూరి జగన్నాథ్ అని చెప్పాలి. ఆయన చేసిన 'ఇడియట్', 'అమ్మ నాన్న తమిళమ్మాయి' ఆ 2 సినిమాలతోనే మన రవితేజ స్టార్‌గా ఎదిగాడు.
సూపర్ పర్ఫార్మరు భలే చేస్తున్నాడని చెప్పేసి ఒక ఎరాని తీసుకొచ్చాడు అప్పటి నుంచే. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏడాదికి 2 సినిమాలు, 3 సినిమాలు తీసుకొస్తున్న హీరో ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఖచ్చితంగా అది రవితేజనే. పర్ఫెక్ట్ యాక్టర్. జనవరి 26వ తేదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన 75వ సినిమాగా మాస్ జాతర అంటూ భాను అనే దర్శకుడు సితారా ఎంటర్టైన్మెంట్స్లో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన గ్లింప్స్ కూడా అతి త్వరలో రాబోతుంది. ఇక గత 4, 5 సంవత్సరాలుగా భారీ హిట్, పెద్ద హిట్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కానీ తన చివరి హిట్‌కి వచ్చేసరికి ఆ సినిమా ఖచ్చితంగా ధమాకా అనే చెప్పాలి. ఆ సినిమాతో శ్రీలీలతో జతకట్టాడు. మళ్ళీ మాస్ జాతరలో కూడా శ్రీలీలతో పాటు జతకడుతున్నాడు. చూద్దాం ఈ సంవత్సరం ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించి మరింత ముందుకెళ్తాడని చెప్పేసి కోరుకుంటూ ట్యాగ్ తెలుగు రవితేజ గారికి బెస్ట్ విషెస్‌ని తెలియజేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ రవితేజ గారు. హ్యాపీ బర్త్‌డే టు యూ. నేను మీ శివ మల్లాల.